ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఈ స్క్వాడ్లో దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్న కరుణ నాయర్ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే అందరి అభిప్రాయాలకు భిన్నంగా భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ భిన్నమైన కీలక విశ్లేషణ చేశాడు. సెహ్వాగ్ ఏమన్నాడంటే, కరుణ్ నాయర్ని ఎంపిక చేయకపోవడంపై చాలా మంది తప్పుపడుతున్నారు. అయితే ఈ విషయంలో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. ఒకవేళ కరుణ్ నాయర్ను జట్టులోకి తీసుకుంటే అతన్ని ఎక్కడ ఆడించాలి? ఇటీవల భారత్ ఎక్కువ వన్డేలను ఆడలేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే టీంలో ఉన్నారు. రెండో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడు. వన్డేల్లో శ్రేయస్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్ కు నాయర్ను ఎంపిక చేస్తే అక్కడ ఒత్తిడిని అధిగమించలేక సరిగ్గా ఆడలేకపోతే అతడి కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే కరుణ్ నాయర్ కు ఛాన్స్ దక్కలేదు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తూ వెళ్తే మాత్రం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయడం ఖాయం. ప్రస్తుతం అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవ్వనందుకు దిగులు పడకుండా తన ప్రదర్శనపై దృష్టి పెట్టి మరిన్ని పరుగులు సాధిస్తే అతన్ని టీమిండియా జట్టులోకి రాకుండా ఎవరూ ఆపలేరని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కరుణ్ నాయర్ విషయంలో సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.